నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. ప్రతి సమస్య పరిష్కారం చూపే బాధ్యత నాది అన్న సీఎం చంద్రబాబు. క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్లీనింగ్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని వెల్లడి. సర్లో డిజిటలైజేషన్పై దృష్టి సారించాలని బిఎల్ఓలను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. గాంధీనగర్ సచివాలయం ఆకస్మిక తనిఖీ. ఇక వివరాల్లోకి వెళ్తే, గత పాలకులు చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించిన సీఎం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండాలి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత నాది. మేడం గారు స్వాగత సుమాంజలి సమర్పిస్తారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో 70 ఏళ్ల నాటి సమస్యలు పరిష్కరించాం. భూముల వివరాలన్నీ మీ సమక్షంలోనే పొందుపరుస్తున్నాం. దళారు వ్యవస్థకు చోటు లేకుండా గ్రామ సభల్లోనే పుస్తకాలు ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం. డోన్లో ఎన్నో ఏళ్లుగా వక్ఫ్ భూములు సాగు చేసుకుంటున్న 784 మంది రైతుల సమస్య పరిష్కరించామన్నారు. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దు. కులమతాలను విభజించడానికి వీల్లేదు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. సీతారాములపై నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ను సమర్థించాడు. ఇలాంటి వాళ్లకు గొడ్డల పార్టీ ఆర్థిక సహాయం చేస్తుంది. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులున్నారు. గొడ్డల పార్టీ విసుగు విరామం లేకుండా కుట్రలు, కుతంత్రాలు చేస్తుంది. కులం, మతం, ప్రాంతాల వారీగా ముక్కలు చేసే కుట్రకు పాల్పడుతుంది. రాయలసీమలో ముఠాలు లేకుండా చేసింది టీడీపీ. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణగా ఉండాలి. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయటం మంచిది కాదు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అని మళ్ళీ హెచ్చరిస్తున్నా అని చంద్రబాబు అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నంద్యాల 8412, బనగానపల్లిలో 1125 పాసు పుస్తకాలు అందించాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంకో పక్కన ఇవి జరిగితే భూ వివాదాలు ఉండవు. కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ ఉన్నారు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఎలాంటి అజాగ్రత్త తగదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు, కృతజ్ఞతగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. తిరుపతి జిల్లా శెట్టిపల్లి ఎన్నో సంవత్సరాలుగా 70 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య మొన్నే పరిష్కారం చేశాం. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు 70 ఏళ్ల సమస్య, అది కూడా పరిష్కారం చేశాం. మొన్నే చిత్తూరు జిల్లా కంగుంది, అక్కడ కూడా పరిష్కారం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో కూడా ముఖ్యమైన సమస్య, మొన్న నేను డోన్కు వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా వక్ఫ్ బోర్డులో ఉంది. దగ్గర 2000 ఎకరాల భూమి, 750 మంది పైన రైతులు చాలా బాధపడ్డారు. దానికి శాశ్వత పరిష్కారం చూపించి ఈ రోజే ఏ విధంగా చేశామో ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి వాళ్ళకి ఆ పట్టాలు కూడా అందజేస్తున్నా. మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. అవునా కాదా? గొడ్డలి పార్టీ అనేవాడు చేలిపైకెత్తండి. నేరాలు చేస్తారనేవాడు చేలిపైకెత్తండి. ఇటీవల కాలంలో ఆ మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా. మతం, ప్రాంతం, వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడు కూడా
రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపు అని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి, మీలో కూడా చైతన్యం రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఒక ముఖ్యమంత్రి పైనే ఇలాంటి చేస్తే అబాండాలు వేస్తే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. 400 సంవత్సరాల కంటే ముందు ఆయన కాలజ్ఞానం రాశాడు. అప్పుడే చెప్పాడు ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని. వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. కాలజ్ఞానం రాసిన ప్రాంతం రవ్వల కొండ. ఆ కొండ ఈ బనగానపల్లి నియోజకవర్గంలోనే ఉంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్పై విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే దాడులు జరిగాయి. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తుంది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళానికి చెందిన 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్లో మంటలు చెలరేగిన దృశ్యాలను ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. కువైట్లోని స్థావరాలపైన దాడులు చేసినట్లు వెల్లడించింది. తమ దేశం వైపు వస్తోన్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నామని కువైట్ వెల్లడించింది. హర్మూజ్లో వెళ్తున్న నౌకలను ఇరాన్ టార్గెట్ చేయడంతో తాజా ఘర్షణలు మొదలయ్యాయి. జలసంధిలో నౌకలపై దాడులను ఏమాత్రం సహించబోమని తాజాగా ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ చేసే ఒక్కో దాడికి 20 రెట్లు తీవ్రమైన దాడి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాత్రి సమయంలో చేసిన దాడులతో ఇరాన్ డీల్ కోసం ప్రాధాయపడుతోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు డీల్ కోసం తహతహలాడుతున్నారు. అందుకు వారు అర్హులా? వారు డీల్ను గౌరవిస్తారా అనే దానిపై మాత్రం నాకు పూర్తి స్పష్టత లేదు. అదే అసలు సమస్య అని తుర్కియే నుండి వస్తూ తన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అమెరికా బందర్ అబ్బాస్ అణు ప్లాంట్ ఉన్న బుషోహర్, సిరిక్, జస్క్, అబు ముసా ద్వీపంపై దాడులు నిర్వహించింది. క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించేందుకు క్యాన్సర్ క్లీనింగ్ మొబైల్ వాహనం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం క్యాన్సర్ పరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందని, ప్రధానంగా క్యాన్సర్ వ్యాధి రాకముందే పరీక్షల ద్వారా నిర్ధారించుకోవచ్చని, మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వెళ్లే కంటే ఒంగోలులోనే క్యాన్సర్ ఆసుపత్రి కిమ్స్ ఆధ్వర్యంలో నడుపుతున్నారన్నారు. క్యాన్సర్ వ్యాధి గుర్తింపు జరిగితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా
వైద్య సేవలు అందించబడతాయని, ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా వాసులు ఉపయోగించుకోవాలని తెలిపారు. క్యాన్సర్ ముందస్తుగా పరీక్షలు చేయించుకుంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం అనేది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకోసం ఇలాంటి పరీక్షలు చేయించుకుంటే మంచిదని, మీ ప్రాంతానికి వచ్చిన బస్సు ఉచితంగానే పరీక్షలు చేస్తుందని, అందువల్ల ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ హరినారాయణ రెడ్డి, డాక్టర్ హేమంత్, సిఇఓ అంకిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి పరీక్షలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా చేయడానికి ఒక మూవబుల్ బస్సును ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అది దగ్గర ఎక్విప్మెంట్తో కలిపి, వెహికల్తో కలిపి 3 crores దానికి ఇన్వెస్ట్ చేశారు. ఇది మన జిల్లాకి, నెల్లూరు జిల్లాకి ఈ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కిమ్స్ హాస్పిటల్స్ కూడా ఈరోజు రాష్ట్రంలో 9 ప్లేసెస్లో వాళ్ళ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నారు. దీన్ని కూడా ఈ క్యాన్సర్ అనేది ఈ విలేజెస్లో కానీ మహిళలకి ఎక్కువ వస్తుంది. మహిళలు తెలుసుకోలేక లేకపోతే స్టేజెస్ దాటిపోయి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈ బస్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. ప్రతి ప్లేసెస్ కూడా ఈ బస్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికక్కడికి అలా స్కానింగ్ కానీ లేకపోతే ఎక్స్రేస్ కానీ, అదేవిధంగా టెక్నికల్ పర్సన్స్ ఉంటారు, డాక్టర్ ఉంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ టెస్ట్లన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచనతో ఈరోజు పెట్టిన కిమ్స్ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున, అదేవిధంగా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఇక్కడ ఉండే మనకి అంకిరెడ్డి గారు కానీ, అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా హేమంత్ గారు కానీ, వీళ్ళంతా పర్యవేక్షణతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒంగోలులో మనం బసవతారక హాస్పిటల్కి హైదరాబాద్ వెళ్ళేది ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో అమరావతిలో కూడా ఒక బసవతారక హాస్పిటల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా మన స్టేట్లో ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి మన కిమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ కూడా క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. వెనకాల నర్సు కాలేజ్ జరుగుతూ ఉంది, అదేవిధంగా వాళ్ళ హాస్టల్ ఉంది. కాబట్టి ఒక్కో స్టెప్ మీద ఈరోజు కిమ్స్ హాస్పిటల్ కూడా ప్రజలకు ఒక మంచి సేవ భావంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని దీన్ని చేసుకోవాలనేదే వాళ్ళ ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం కిమ్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ బాగా సక్సెస్ఫుల్గా ప్రజలకు ఇంకా మంచి సర్వీస్ అందాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. సో కిమ్స్ హాస్పిటల్లో ఇంతకుముందు అంతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అనుకునేవాళ్ళు, కానీ నూతనంగా మేము క్యాన్సర్ విభాగంలో అత్యున్నత పరిమాణాలతోటి వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి, ఇంక్లూడింగ్ పెట్ స్కాన్ అనేది మన జిల్లాలోనే కాదు నెల్లూరులో కూడా ఒకే ఒక ప్లేస్లో ఉంది. మనం పెట్ స్కాన్ ఇంతకుముందు కావాలంటే తిరుపతి లేదంటే విజయవాడ దాకా పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మన ప్రాంగణంలోనే పెట్ స్కాన్తో పాటు రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ అన్ని రకాల క్యాన్సర్ జబ్బులు మనము హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి క్యాన్సర్ అయినా కూడా మన దగ్గరే ఇక్కడే కంప్లీట్గా మనం క్యూర్ చేసేటటువంటి పరికరాలు కానీ నైపుణ్యమైన డాక్టర్లు కానీ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మేమంతా ఇప్పుడు చేసే ఈ కొత్త ప్రోగ్రాం ఏంటంటే ఈ బస్సులోనే ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి ప్యాప్స్మియర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి మ్యామోగ్రామ్ అని, అట్లనే ఎక్కువ మన ఏరియాలో టొబాకో పండియడము, దానివల్ల స్మోకింగ్ వలన లంగ్ క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి ఎక్స్రే తీయడము, ఇవన్నీ స్క్రీనింగ్. అంటే మనకు మొదటి దశలోనే అసలు మనకి క్యాన్సర్ కింద పరిణామం జరగక ముందే మనము కనుక్కొని వీళ్ళందరికీ అత్యంత అధునాతనమైనటువంటి వైద్యం ఇస్తే వీళ్ళకి ఎటువంటి క్యాన్సర్ వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మన జిల్లాలోనే కంప్లీట్గా ఎటువంటి క్యాన్సర్ అయినా స్క్రీనింగ్ అయినా ఇంక్లూడింగ్ పెట్ స్కాన్ తోటి మన ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అట్లనే ఇప్పుడు మీరు ఒంగోలు దాకా ప్రయాణం చేసి రాకుండానే మేమే మీ ప్రాంతానికి వస్తూ ఉన్నాము విత్ ఎక్విప్మెంటు, డాక్టరు ప్లస్
టెస్టులు కూడా అక్కడికక్కడే చేసి వితిన్ 1 వీక్లో మేము మీకు ఏమన్నా క్యాన్సర్స్ అర్లీ స్టేజెస్లో ఉన్నా కూడా చెప్పగలిగేటువంటి పరికరాలతో పాటు ఈ బస్సు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. సో ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు వస్తామనేది మీ లోకల్గా ఉన్న ఛానల్స్లోను ప్లస్ ఆటోలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. సో మీరు దయచేసి ఈ సదభిప్రాయంతో చేస్తున్నటువంటి కిమ్స్ని మీరు ఎంకరేజ్ చేసి ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ధారవాడ నుండి తెల్లవారుజామున 9 మంది పర్యాటకులు వాహనంలో అంకోలా బయలుదేరారు. ఉత్తర కర్ణాటక జిల్లా యల్లాపుర పట్టణ శివారులోకి రాగానే వారు ప్రయాణిస్తున్న జీపు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 దుర్మరణం చెందారు. 3 పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్ ప్రక్రియలో డిజిటలైజేషన్పై మరింత దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు బిఎల్ఓలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ఒంగోలు గాంధీనగర్ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జేసీ కల్పనా కుమారి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, కమిషనర్ వెంకటకృష్ణయ్య ఇతర అధికారులతో కలిసి ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రతి ఇంటి నుండి తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేస్తున్న తీరును బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు సక్రమంగా చేయటం లేదని, అలసత్వం వహిస్తున్నారని గ్రహించిన కలెక్టర్ తక్షణం వీరి స్థానంలో వేరే 2 ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కచోట చిన్న తప్పిదం దొరికినా చేసిన కష్టమంతా వృధా అవుతుందని, తక్షణం వీరి మీద చర్యలు తీసుకుంటూ వేరే వారిని నియమించాలన్నారు. మొబైల్ యాప్ ద్వారా ఓటర్ నమోదు ప్రక్రియ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సవరణ ప్రక్రియను త్వరితగతిన ఖచ్చితత్వంతో సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ ఒక్కరు కూడా సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో మిగిలిపోకూడదన్నారు. అందరికీ అవకాశం కల్పించేలా అందరి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అమ్మాయి విజయలక్ష్మి కానీ ప్రాబ్లం వస్తే అమ్మాయి చెక్ చేసేది సార్. ఇతను కూడా చెప్పాను, ఇతనికి అర్థం కాలేదు. Actually, we have a meeting kadamma. Yes, sir. What is the issue? That's why I just want to know. So this guy actually. రష్యన్ గారు కానీ తెలియదు ఈ విషయం. తెలుసు సార్, చెప్తాను. Sir, no open చేయండి. ఏంటి? తర్వాత జస్ట్ కరెక్షన్ చేసుకుంటే ఎందుకు అపార్ట్మెంట్ నేను అటు నుంచి ఒకటి కూడా కొట్టలేదు సార్. అయితే అర్థమైందా? ఒక చేసి అందరూ ఇంతమంది తిరుగుతున్నారంటే నీకు అసలు భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బేసికల్ నువ్వు తీసుకుని నువ్వు నీ సెక్రటరీ అమ్మాయిని కూర్చొని చేయండి. ఇద్దరు పెట్టా ఈజ్ అడిషనల్ బిఎల్. అదే దట్స్ వాట్. ఎందుకంటే నాకు ఐడియా సపోర్టర్ చేయగలుగుతా కానీ నేను ఐ థింక్ మళ్ళీ అరెస్ట్ నాకు మళ్ళీ టికెట్ ప్రాబ్లం ఎవరై కూడా వచ్చి సపోర్ట్ చేస్తాను సార్. బోత్ దిస్ పీపుల్ ఇనిషియేట్ యాక్షన్ ఇనిషియేట్ చేయండి. దాంట్లో నువ్వు ఇంకా ఎవరన్నా ఇద్దరు పెట్టుకుని ఇక్కడ చేయించండి. ఇదంతా కూడా తప్పులు చేస్తున్నాడు. రేపు పొద్దున్న చాలా ఇష్యూస్ అవుతాయి. అర్థమైందా? అక్కడ అందరికీ నో మ్యాప్ కొట్టేస్తున్నాడు ఇతను.
రేపు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక్క ఓటు కనుక ఏదైనా ఇష్యూ అయిందంటే కనుక దాన్ని మొత్తం టోటల్గా మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇద్దరు అసలు అది లేదు. మీరు ఇమీడియట్గా ఎవరైనా ఒక ఇద్దరిని ఇచ్చేసేసి చేసిగా చెప్పినట్టు చేసి లేదు అతను ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా క్లీన్ సిటీగా మార్చాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. డ్రైనేజీ కాలువల్లో ఎక్కడా మురుగునీరు నిలిచిపోకుండా రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా ఉండేలా నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్యను ఆదేశించారు. శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య పారిశుధ్య సిబ్బందితో డివిజన్ల వారీగా గ్యాంగ్ వర్కులు చేయిస్తున్నారు. ఒంగోలు 50 డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్లో వారం రోజుల పాటు గ్యాంగ్ వర్క్ చేసేలా ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మురికివాడలో గ్యాంగ్ వర్క్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైనేజీ కాలువల్లో అడుగు భాగంలో ఉన్న మురుగు మొత్తం బయటకు తీసి బ్లీచింగ్ చల్లిస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తను కూడా తీసివేసి పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నగరంలో జరుగుతున్న గ్యాంగ్ వర్క్ వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 30వ వార్డు ఇదివరకు కొంచెం కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కాలువలు తీయటం కానీ, పొడి చెత్త తడి చెత్త తీయటం కానీ దేనికి సపరేట్గా ఇస్తున్నాం మేము. బాగానే ఉంటుంది. అన్నయ్య వచ్చినాక బాగానే ఉంది మాకు. వచ్చేది బాగానే ఉంది సార్. డైలీ వస్తున్నారు, దోవల ముందు కొడుతున్నారు, కాలువలు తీస్తున్నారు. బాగానే ఉంది. బాగా నీట్గా ఉంది. మాది గద్దలగుంట 30వ డివిజన్ అండి. ఇప్పుడైతే అదివరకైతే మామూలుగా చెత్త బండి వచ్చేవాళ్ళు ఎప్పుడో ఒకసారి, అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అలా వచ్చేవాళ్ళు అండి. ఇప్పుడైతే డైలీ వస్తున్నారు. తడి చెత్త పొడి చెత్త అయితే సపరేట్ చేసి వేయమంటున్నారు. మేము కూడా అలానే వేస్తున్నామండి. కాలువలు కూడా అదివరకైతే సరిగ్గా, అంటే వర్షాలు పడ్డప్పుడు ఇదంతా పొంగి బయట పడతా ఉండేవి. ఇప్పుడు అయితే గ్యాంగ్ వర్క్ పెట్టేసి కాలువ అంతా కూడా మంచిగా నీట్గా తీపిచ్చేశారు సార్. బాగుంది. సరే, ఇలా గ్యాంగ్ వర్క్ పెట్టి ఇదంతా క్లీన్ చేసినందుకు పిచ్చయ్య సార్ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలండి. 150 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే సందర్భంగా మన ఒంగోలు పట్టణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా ఒంగోలుగా ఉండే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారంగా మనం ప్రస్తుతం పట్టణంలో 50 డివిజన్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2 to 5 గ్యాంగ్ వర్కులు నిర్వహించి ఎక్కడైతే స్లమ్స్, ముఖ్యంగా ఈ గ్యాంగ్ వర్కుల యొక్క ముఖ్య ఉద్దేశము ఎక్కడైతే డ్రైన్స్ బాగా పూర్తిగా సిల్టప్ అయిపోయి స్లమ్స్లో నీరు సరిగా పోగా చిన్నపాటి వర్షం పడినా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి ప్రదేశాల్లో చూసుకొని మేము ప్రతి ఒక్క డివిజన్కి వచ్చేసి ఒక 1 వీక్ స్పెషల్ గ్యాంగ్ వర్క్ సార్ వాళ్ళ ఆదేశానుసారంగా పెట్టి ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ 30వ డివిజన్ గద్దలగుంటలో ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి ఉన్నాము. ఈ గ్యాంగ్ వర్క్ సందర్భంగా ఆ డ్రైన్లో ఉన్న పూర్తిగా ఆ అడుగు వరకు ఎంత సిల్టప్ అయితే ఉందో అంత సిల్ట్ వరకు తీసేసాం. అదేవిధంగా ఆ సిల్టప్ తీసిన సిల్ట్ని ఈ విధంగా ఇమ్మీడియట్గానే వెంటనే లిఫ్ట్ చేయటము, అదేవిధంగా ఆ ఏరియాలో యాంటీ బ్యాక్టీరియాలు బ్లీచింగ్ లైమ్ మిక్చర్ని స్ప్రే చేయటము, ఆ విధంగా ఎప్పటికప్పుడు ఆ ఏరియాని క్లీన్గా ఉండే విధంగా చేస్తున్నాము. ఇదే విధంగా పట్టణంలో కూడా 50 డివిజన్లోని స్లమ్స్ ఏరియాలో, ముఖ్యంగా ముందు స్లమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో ముఖ్యంగా, మరియు కొన్ని చోట్ల పక్కా డ్రైన్స్ లేకుండా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. ఈ డ్రైన్స్ ఉన్న చోటే మాకు కొంచెం వర్కర్స్ కూడా పనికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో ముందు ముఖ్యంగా ఎక్కడైతే ఈ డ్రైన్స్ క్లియర్గా చేయాలో అవసరత ఉందో అక్కడ ముందు పెట్టి వార్డుల్లో మేము ఈ గ్యాంగ్ వర్క్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. మినిమం ఒక 1 వీక్లో ఒక డివిజన్ కంప్లీట్ అయ్యే విధంగా రాబోయే 15-20 రోజుల్లో పట్టణంలోని మెయిన్ స్లమ్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆ విధంగా మిగతా ఏరియాలో కూడా కంప్లీట్ అయ్యే విధంగా రాబోయే నెల రోజుల్లో ఈ పూర్తిగా కంప్లీట్ అయ్యే విధంగా జరిగించున్నాం. ఏదైనా మీరు మాకు ఆ సచివాలయ సిబ్బంది కూడా శానిటేషన్ సెక్రటరీ ప్రతి సచివాలయంలో ఉన్నారు. ఆ ఏరియాలో ఒక మేస్త్రి ఉన్నారు. మీకు ఏదైనా అవసరత ఉన్నట్టయితే మా సచివాలయంలో కానీ తెలియజేసినా, అదేవిధంగా మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో టోల్ ఫ్రీ నెంబర్ చెప్పి ఉన్నాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా 24 hours లోపు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాము. ఇది అందరూ ప్రజలు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. తొలిసారిగా రోబోటిక్ సాంకేతికతతో మోకాలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం చేసి జిల్లా వైద్య రంగంలో అమర్ హాస్పిటల్ ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసుకుందని నిర్వాహకులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి అన్నారు. తమ హాస్పిటల్లో ప్రకాశం జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
ఒంగోలు అమర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోకాలకు రోబోటిక్ ఆపరేషన్పై వివరాలు వెల్లడించారు. వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామానికి చెందిన 76 ఏళ్ల మాలకొండయ్య అనే వ్యక్తికి డాక్టర్ అమర్నాథ్ రెడ్డి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారని, రోగికి అవసరమైన ఫిజియోథెరపీ చేశామని డాక్టర్ శ్రీకాంత్ చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారన్నారు. శస్త్రచికిత్స సమయంలో ఇంప్లాంట్ను సరైన స్థానంలో అమర్చడం, మోకాలు సమతుల్యత ఖచ్చితంగా సాధించడంలో రోబోటిక్ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. మాలకొండయ్య ఎన్నో సంవత్సరాలుగా మోకాలు నొప్పితో బాధపడుతున్నారని, డాక్టర్ అమర్నాథ్ రెడ్డి రోబోటిక్ విధానంలో శస్త్రచికిత్స చేసి కొత్త జీవితాన్నిచ్చారని తెలిపారు. జనరల్ మేనేజర్ వినిల్ కుమార్, అనస్థీషియన్ డాక్టర్ హరిత పాల్గొన్నారు. ఒంగోలులో ఒక 3 months బ్యాక్ అమర్ హాస్పిటల్స్ అనేది స్టార్ట్ చేశాము. తక్కువ ఖర్చుతో రాజధాని నగరంలో ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ కూడా మన ప్రకాశం డిస్టిక్లో కూడా ఇవ్వగలిగే స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ హాస్పిటల్ స్థాపించాము. ఫస్ట్ టైం ఒంగోలులో రోబో అనే టెక్నాలజీ, మిస్సో రోబోది టెక్నాలజీని ఒంగోలుకు తీసుకొని వచ్చాము. అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇంతవరకు ఒంగోలులో ఎక్కడా లేదు. ప్రకాశం డిస్టిక్లో కానీ మార్కాపురం డిస్టిక్లో కానీ లేదు. ఒక్క విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, చెన్నైలోనే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు అది మనం ఒంగోలు కూడా తీసుకొని వచ్చాము. దాని ద్వారా సక్సెస్ఫుల్గా సర్జరీ చేయగలిగాము. ఒక 1 month బ్యాక్ పేషెంటు అందరూ హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్గా ఒక రోబోతో సర్జరీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. దీనికి ఒంగోలు నుంచి చాలామంది వేరే ఊర్లకు వెళ్ళేసి హైదరాబాదు, చెన్నై, విజయవాడ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ సర్వీసెస్ మనకు ఒంగోలులోనే అవైలబిలిటీ ఉంది. మంచి టెక్నాలజీ కాబట్టి అది చాలా తక్కువ ఖర్చుతో మేము ఒంగోలులో చేయగలిగాము. యాక్చువల్గా ప్రకాశం డిస్టిక్ మొత్తానికి ఇదొక సక్సెస్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ ప్రకాశం డిస్టిక్లో రోబోటిక్ టీకేర్ అనేది మనకి ఇక్కడ జరగటం నేను చూస్తున్నాను. ప్రీవియస్గా నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ కూడా చాలా వరకు ఫ్యూ హాస్పిటల్సే ఈ రోబోటిక్ అనేది స్టార్ట్ చేసి ఉన్నారు. ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. యూజువల్గా పేషెంట్స్ అందరూ చెన్నైకి, హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు ఈ రోబోటిక్ సర్జరీ చేసుకోవడానికి మాత్రమే. కాకపోతే అక్కడికి వెళ్ళి ఆ 3 days సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళకి డౌట్స్ కానీ, పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటున్నప్పుడు వాళ్ళని ఎవరు కన్సల్ట్ అవ్వాలో అర్థం కాదు. సో ఇక్కడ మనకి అందుబాటులో చాలా వరకు ఒంగోలులోనే స్టార్ట్ చేసాం కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు మనకు అప్రోచ్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. అండ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిజియోథెరపీ అనేది హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మోకాళ్ళ ఆపరేషన్లో. ఎక్కడెక్కడికో వెళ్ళకుండా, ఎక్కువ మనీ వేస్ట్ చేసుకోకుండా మన ఎఫర్టబిలిటీ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని గ్రాప్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వరల్డ్ స్థాయి రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జరీ జరగడం మా సంస్థకి చాలా గర్వకారణం. ప్రస్తుతం మా సంస్థలో ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జరీ విభాగాలు పనిచేస్తున్నాయి. త్వరలో కార్డియాలజీ, నెఫ్రాలజీ వైద్య సేవలు కూడా విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నాం. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, నాణ్యమైన వైద్య సేవలు, 24/7 ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రకాశం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సంస్థ తరఫున కోరుతున్నాం. 5 సంవత్సరాల నుంచి బలంగా ఉండే నొప్పులు మా వాళ్ళు హైదరాబాద్లో చేర్చుకోమంటున్నారు. ఆడకు పోయేదని నాకు ఇష్టం దాకా ఆడికి వచ్చాను. బ్రహ్మాండంగా ఇది చర్చ. డాక్టర్తో సిబ్బంది బాగా చూసుకున్నారు. ఫిజియోథెరపీ కూడా డాక్టర్ చేసిన తర్వాత ఆడ 7 రోజులు చేర్చుకున్నాం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. బాబా 1 kilometer నడిచిపోతుంది. డాక్టర్గా, కంపౌండర్గా అందరూ కూడా బాగా చూసుకున్నారు. చేయకముందు పెద్ద ఇబ్బందిగా ఉండింది. హాస్పిటల్కి నడిచి రావాలంటేనే ఇబ్బందిగా ఉండింది. కానీ చేసినాక అది దిగిపోయినాడు, నడిచిపోయినా నేను. 4.5 లక్షలు మొత్తం. మాతోనే సామాన్లు ఇయర్కే రాగదు. ఇక ఏదైనా అడిగి పెట్టుకుంటే శుద్ధిగా రావా ఇక మనం పడ్డాక తర్వాత. ఇప్పటికేం లేదు, ఆ రిపోర్ట్ లేదు.
ఏ పోటీ అతకపోయి ఇచ్చేస్తారు, ఇక్కడి వెళ్ళిపోతారు. మన కార్డులు ఏం లేవు, మొత్తం నాలుగున్నర అయిపోయి. మంచి నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించడంతో పాటు పండించిన పంటను ఆహార ఉత్పత్తులుగా మార్పు చేసి అమ్మకాలు చేయడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల అధికారీకరణ పథకం కింద జిల్లాకు 50 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని ఏపీ ఎంఐపిపిడి సిహెచ్ శ్రీనివాసులు తెలియజేశారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్తో కలిసి పీడీ శ్రీనివాసులు నగరంలోని ప్రధానమైన కెనరా బ్యాంకు, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల ఆర్ఎంలను వారి కార్యాలయాల్లో కలిశారు. వారి శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న పిఎంఎఫ్ఎంఈ దరఖాస్తులకు త్వరితగతిన రుణాలు అందజేసే విధంగా తోడ్పాటు అందించాలన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో భాగంగా 2-3 నెలల్లో 100% లక్ష్యం సాధించే దిశగా త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని ఆర్ఎంలను కోరారు. జిల్లాలో పండించే పంటలు, పాల ఉత్పత్తులు, మత్స్య సంపదకు సరైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారని, అలా నష్టాల నుండి బయటపడేసేందుకే పిఎంఎఫ్ఎంఈ పథకం తీసుకురావడం జరిగిందని శ్రీనివాసులు తెలిపారు. పండించిన ఉత్పత్తులను ఆహార పదార్థాలుగా మార్చడంతో అదనపు ఆదాయంతో పాటు మరో 2 ఉపాధి చూపవచ్చన్నారు. 10 లక్షలలోపు రుణాలకు 10% లబ్ధిదారుడు వాటాగా చెల్లించాలని, మిగిలింది బ్యాంకు రుణం అని తెలియజేశారు. పూర్తి స్థాయిలో చెల్లించిన తరువాత సబ్సిడీ 30% తిరిగి జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో 10 కోట్ల వరకు రుణం పొందవచ్చన్నారు. ఇప్పటికే జిల్లాలో 9 యూనిట్లు నెలకొల్పడం జరిగిందని, మిగిలిన యూనిట్లు త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. దేశంలో ఆహార రంగంలో వ్యర్థాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకురావడం జరిగిందని ఎల్డీఎం రమేష్ తెలిపారు. ఆహార పరిశ్రమలకు సబ్సిడీ అందజేయనున్నామన్నారు. జిల్లాలో ఈ పథకాన్ని ప్రజల్లోకి చేరువ చేసేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు మంజూరైన యూనిట్లను సెప్టెంబర్ నాటికి ఏర్పాటు చేసేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అమలు పరుస్తున్న పిఎంఎఫ్ఎంఈ స్కీము. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. ఈ యొక్క ఆహార ఉత్పత్తుల్ని తయారు చేసి అమ్ముకోవటం వల్ల నేరుగా అమ్ముకునే దానికంటే కూడా ఒక 35-40% అదనంగా ఆదాయం వస్తుంది. యూనిట్ పెట్టినందువల్ల ఒక 2-3కి ఆ షాప్లో ఎంప్లాయ్మెంట్ కల్పించిన వాళ్ళు అవుతారు. తర్వాత నేరుగా మనం ఆహార ఉత్పత్తులు తయారు చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి అందించడం వల్ల క్వాలిటీ ఉత్పత్తులను కూడా మనం ప్రజలకు అందించడం వల్ల అవుతాం. 10 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్లో దగ్గర 3 కోట్ల వరకు సబ్సిడీ అనేది వస్తుంది. సో ఈ విధంగా గ్రూప్ యూనిట్స్ 10 మంది కలిసి లేదా రైతు సంఘాలు పెట్టుకోవచ్చు. అట్లనే ఇండివిజువల్ యూనిట్స్ 10 లక్షల్లో పెట్టుకోవచ్చు. సో ఏది ఏమైనా 10% బెనిఫిట్ కంట్రిబ్యూషన్, 35% బ్యాంక్ లోన్, అది బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ. ఇది బ్యాంక్ లింక్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ సంబంధించి బ్యాంక్ లింక్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇందులో కొంచెం మనం టార్గెట్ ప్రకాశం జిల్లాకి 50 ఇచ్చినప్పుడు కూడా ప్రస్తుతానికి 9 యూనిట్లు మాత్రం బ్యాంకు నుంచి శాంక్షన్స్ వచ్చినాయి. మిగతా 41 యూనిట్స్ సంబంధించి బ్యాంకుల్లో కొంచెం శాంక్షన్స్ పెండింగ్ ఉన్నాయి. నిన్న కలెక్టర్ గారు రివ్యూ తీసుకున్నప్పుడు ఇట్లా పెండింగ్ ఉందని చెప్పినప్పుడు వెంటనే సారు ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి రీజనల్ ఆఫీసెస్, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, ఏపీజీబీ, ఈ బ్యాంకులకు సంబంధించిన రీజనల్ ఆఫీసెస్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పెండింగ్ అప్లికేషన్స్ ఏదైతే బ్యాంక్స్లో ఉన్నాయో అవి పరిశీలించి ఒక 10 రోజుల లోపల వెంటనే బ్యాంక్ శాంక్షన్ లెటరు బ్యాంక్ లాగిన్ నుంచి అప్లోడ్ చేయాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు పీడీఎఫ్ఎంఎఫ్ఈ నేను ప్లస్ ఎల్డీఎం గారు ఇద్దరం కలిసి బ్యాంకుల ఆర్ఎంఎస్ని కలిసి రిక్వెస్ట్ చేసి తొందరగా చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ గురించి మనము చర్చించబోతున్నాము. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. మన దేశంలో ఆహార రంగంలో అనవసరంగా జరుగుతున్నటువంటి వేస్ట్ని నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే 35 లక్షల రూపాయల ప్రాజెక్ట్ కాస్టు, 35% సబ్సిడీ. సో ఎవరైతే ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ పథకాన్ని ద్వారా
ప్రయోజనం పొందుతారో వాళ్ళకి 10 లక్షల రూపాయల వరకు గరిష్టంగా సబ్సిడీ ప్రభుత్వం నుంచి అందుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధికి సంబంధించినటువంటి ఎటువంటి ఈ వ్యాపారవేత్తలైనా కానీ ఈ ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంది. పికిల్స్ చేసేవాళ్ళు కానీ, మసాలా పౌడర్ చేసేవాళ్ళు కానీ, చపాతీలు తయారు చేసేవాళ్ళు కానీ, మిల్లెట్స్ చేసేవాళ్ళు కానీ, పిండి మిల్లులు ఇట్లాంటివన్నీ కూడా ఈ రంగంలో పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద ఈ ప్రభుత్వ సబ్సిడీని పొందడానికి అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాంకు అన్నింటికీ కూడా మనకి మేజర్గా ఉన్నటువంటి కెనరా బ్యాంకు కానివ్వండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, అదేవిధంగా మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినటువంటి ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంక్స్ అన్నింటిలో కూడా ఈ స్కీమ్ కింద లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఆ లబ్ధిదారుల ఎంపిక ఎవరైతే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, హార్టికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కన్వర్జెన్స్ మీటింగ్ ద్వారా ఐడెంటిఫై చేసి వీరి దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలనకు పంపించడం జరిగింది. సో బ్యాంకర్స్ కూడా వాటన్నింటినీ కూడా సహృదయ దృక్పథంతో, సానుకూల దృక్పథంతో పరిశీలించి వాటికి శాంక్షన్స్ ఇస్తున్నామనేటువంటి ఇది చేశారు. పెరుగుతున్న నగరానికి అనుగుణంగా అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. అంజయ్ రోడ్లో శ్రీ సాయి సింహ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు లభిస్తాయని తెలిపారు. డాక్టర్ వృత్తి పూర్తయిన వెంటనే ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో క్లినిక్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని డాక్టర్ కాండ్ర మౌర్య అన్నారు. ప్రజలందరూ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, కాండ్ర మాలకొండయ్య, కాండ్ర ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు అంజీ రోడ్లో మనకి శ్రీ సాయి సింహ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు దీనికి మన అభినవ్ శ్రీరామ్ డాక్టర్ గారు దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా మల్లికార్జున్ గారి అబ్బాయి ఈరోజు చదువు కంప్లీట్ అయిపోయి ఈరోజు హాస్పిటల్ ప్రాక్టీస్కి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి మనందరి తరపున కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా ఒంగోలులో ఇందాక అడిగా నేను 95 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈరోజు అవసరం ఉంది. చుట్టుపక్కల మనకి నియోజకవర్గాలు అన్నిటి కూడా ఈ ఒంగోలే హెడ్ క్వార్టర్. కాబట్టి అనేక హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి నీడ్ డెంటల్ కూడా. కాబట్టి ఒక మంచి ఆలోచనతో చదువుకొని కొంతమంది ఏం చేస్తారంటే హైదరాబాద్లో పెడదామా లేకపోతే చెన్నైలో పెడదామా అని ఆలోచిస్తారు. ఎందుకంటే సిటీస్లో ఉంటే బాగుంటుంది ఇట్లా కానీ మన శ్రీరామ్ మాత్రం మన సొంత ప్లేసు, మన ఒంగోలులోనే పెట్టాలి, ఒంగోలులోనే అందరికీ సర్వీస్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టారు. అదేవిధంగా తప్పకుండా కూడా మంచిగా పేరు తెచ్చుకోవాలని, ఒంగోలులో ఏదైనా కూడా మనం పేరు అనేది ఒకటి తెచ్చుకోవాలంటే కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు, ఆయన కష్టపడి వాళ్ళ నాన్న చదివించాడు. అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో ఇక్కడ మంచి పేరు అదేవిధంగా తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మన శ్రీరామ్ గారికి డాక్టర్ గారికి తెలియజేస్తూ మా పూర్తి సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇనాగరేషన్కి వచ్చిన అతిథులందరికీ మన సాయి సింహ డెంటల్ హాస్పిటల్లో అన్ని ట్రీట్మెంట్స్ అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్కి అందరికీ సామాన్యులందరికీ అన్ని ట్రీట్మెంట్స్ చేయాలనుకుంటూ స్టార్ట్ చేశాము. దీనికోసం మీ అందరి సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది సాయి సింహ డెంటల్ హాస్పిటల్. మా తమ్ముడు మౌర్య తను ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి తన మోటివ్ ఏంటంటే తను క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి ఫర్ ద అఫోర్డబుల్ ప్రైజెస్ అని చెప్పేసి తను ఇది స్టార్ట్ చేశాడు. సామాన్యులకి మిగతా వాళ్ళందరికీ కాస్మెటిక్ రిలేటెడ్ అన్ని రకాల డెంటల్ ప్రాబ్లమ్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ లభిస్తుంది. దాట్స్ ఇట్. దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి మాకు. థ్యాంక్ యూ అండి.
మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అనంతపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తోపుదర్తి తనపై చేసిన ఆరోపణలు ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు నిరూపించాలని, లేని పక్షంలో ఇంటిని ముట్టడిస్తామని ఎంఎస్ రాజు మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండి ఎంఎస్ రాజు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఇంటి ముట్టడికి వస్తే దాడి చేయాలని, రాత్రి నుండి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రాళ్లు, ఖాళీ బీరు సీసాలు సిద్ధం చేసుకున్నారు. పోలీసులు తోపుదర్తి నివాసంలో తనిఖీలు నిర్వహించి రాళ్లు, ఖాళీ బీరు సీసాలను అక్కడి నుండి తరలించారు. ఉద్రిక్తత నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ తదితరులు ఎమ్మెల్యే రాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని ఎగ్మోర్లోని పిల్లల ఆసుపత్రిలో సీఎం విజయ్ ఆకస్మికంగా పరిశీలన చేపట్టారు. సీఎం పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎగ్మోర్లోని పిల్లల ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పలు విభాగాలను పరిశీలించి చికిత్స పొందుతున్న బాలింతలు, శిశువులకు అందిస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులతో సమావేశమై వసతులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని, వార్డులను శుభ్రంగా ఉంచాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. వార్డుల్లోని శిశువులను ఎత్తుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్న వృద్ధ దంపతులు రాత్రి భోజనాలు ముగించుకొని ఆరు బయట మంచాలు వేసుకొని నిద్రపోయారు. వేకువజామున విద్యుత్ స్తంభం రూపంలో మృత్యువు వారిని కబలించింది. హృదయ విదారక ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది. ఆకుల వీధికి చెందిన 80 ఏళ్ల పందిటి సుబ్బరాయుడు, 75 ఏళ్ల ఓబులమ్మ భార్యాభర్తలు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారికి వివాహాలయ్యాయి. ప్రస్తుతం ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరే ఉంటున్నారు. రాత్రి ఇంటి ముందు దోమతెరలు కట్టుకొని మంచాలపై పడుకున్నారు. స్థానిక రైస్ మిల్లులోని వరి పొట్టు తీసుకెళ్లేందుకు ఓ లారీ వచ్చింది. కూలీలు పొట్టును బస్తాల్లో నింపి లారీలో ఎత్తుగా పేర్చారు. తెల్లవారుజామున మిల్లు నుండి ప్రధాన రహదారిపైకి లారీ బయలుదేరింది. మధ్యలో కిందికి ఉన్న కేబుల్, విద్యుత్ తీగలు బస్తాల లోడుకు అడ్డుపడ్డాయి. వాటిని గుర్తించని డ్రైవర్ లారీని ముందుగా పోనిచ్చాడు. ఫలితంగా సుబ్బరాయుడు ఇంటి వద్ద ఉన్న స్తంభంపై ఒత్తిడి పెరిగింది. మంచాలపై విరిగిపడింది. ఇరుగు పొరుగు వారు లేచి విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు తీగలను కత్తిరించి విద్యుత్ సరఫరాను ఆపేసి స్తంభాన్ని తొలగించారు. తీవ్రంగా గాయపడిన దంపతులు అప్పటికే చనిపోయారు. ఈ సంఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు. సీఎండీ లోతేటి శివశంకర్ మాట్లాడి వివరణ కోరారు.
ప్రమాదకర తీగలు, స్తంభాలను గుర్తించి సరిచేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉపాధ్యాయుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇన్నేళ్లుగా పాఠాలు బోధిస్తున్న తాము ఇప్పుడు టెట్ రాయడం ఏంటన్న ప్రశ్న వేలాది మంది ఉపాధ్యాయుల్లో నెలకొంది. టెట్ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపాయి. ప్రభుత్వానికి విన్నపాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 2011 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించనుండటం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రత్యేక టెట్లో ఉపాధ్యాయుల బోధన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని వారు ప్రస్తుతం బోధిస్తున్న సబ్జెక్టులు, పాఠ్యాంశాలకు అనుగుణంగా సిలబస్ రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అనేక మంది ఉపాధ్యాయులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రాయకపోవడం, కంప్యూటర్ వినియోగంలో పరిమిత అనుభవం కలిగి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక టెట్ ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాలని నిర్ణయించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేస్తుంది. గత సంవత్సర కాలంగా ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నటువంటి టెట్ రాయాలి తప్పనిసరిగా, లేనట్లయితే వారికి ఫర్దర్ ప్రమోషన్లు రావని మరియు ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి కూడా తొలగిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం పట్ల ఉపాధ్యాయులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉపాధ్యాయులకు అనుకూలంగా ప్రత్యేక టెట్ నిర్వహించాలని నిర్ణయించడం ఉపాధ్యాయుల్లో చాలా ఆనందాన్ని, హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జాతీయ స్థాయిలో అఖిల భారత జాతీయ ఉపాధ్యాయ మహాసంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ల ద్వారా మరియు వారి ప్రధానమంత్రి గారికి, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ల ద్వారా వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఆ సందర్భంగా నేను అందరూ ఉపాధ్యాయులు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మొన్న గౌరవ పార్లమెంటు సభ్యులకు, దేశవ్యాప్తంగా అందరూ పార్లమెంటు సభ్యులకు కూడా విజ్ఞాపన టెట్ రద్దు చేయాలి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ లేకుండా చేసేటటువంటి పద్ధతిలో విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేసి పార్లమెంట్లో మరి ఉపాధ్యాయులను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ఆందోళనను మరి విరమింపజేయాలని చెప్పేసి ఉద్దేశంతో గౌరవ ఎంపీలకు కూడా అందరికి కూడా దేశవ్యాప్తంగా మరి వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణ తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 26వ తేదీన స్పెషల్ మెమో ఇవ్వడం ద్వారా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ డిసెంబర్ నెలలో నిర్వహిస్తుందని చెప్పి ప్రకటించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ మెమో ఇవ్వడం ద్వారా యూటీఎఫ్ పక్షాన మేము దాన్ని స్వాగతిస్తున్నాము, అదేవిధంగా హర్షిస్తున్నాము. అయితే ఇదే సందర్భంలో ఉపాధ్యాయుల్లో కొంత ఆందోళన నెలకొని ఉండింది. ఈ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ ఆందోళన కొంత మీద తగ్గుతుందని చెప్పి మా అభిప్రాయం. అయితే ఈ టెట్ మీద యూటీఎఫ్ సంఘం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక పోరాటాలు, అనేక దఫాలుగా చేసింది. ముఖ్యంగా
జాతీయ స్థాయి అయితే STFI స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ UTF జనరల్ సెక్రటరీ ఈ చావా రవి గారు ఈ టెట్ మీద రివ్యూ పిటిషన్ని వేసినారు. దాన్ని సుప్రీంకోర్టులో ఇటీవల కొట్టేసింది. అదే సందర్భంలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మంత్రులకు, ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, విద్యాశాఖ అధికారులకు, కమిషనర్ గారికి అనేక దఫాలుగా ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తి స్థాయిలో మినహాయింపు ఇవ్వాలని చెప్పి ప్రాతినిధ్యాలు చేశాము. కానీ దీని మీద అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాము. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ టెట్ నిర్వహణ కోసం సిద్ధమవడం, మెమో ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము దాన్ని స్వాగతిస్తూ, హర్షిస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అయితే 30 సంవత్సరాల అనుభవం గల ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు మళ్ళీ టెట్ పరీక్షకు సమర్థం కావడం అంటే అటు పాఠశాల విద్యారంగంలో అటు పిల్లలు చదువులు చెప్తూ మరియు ఉపాధ్యాయుడు మరి యొక్క పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంది. దీని మీద మేధావులు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఒకసారి ఆలోచించాలి. ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ పక్షాన మేము డిమాండ్. శంషాబాద్ సమీపంలోని శాంతం రాయ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం బస్ స్టాప్లో బస్ కోసం వేచి చూస్తున్న 3 మహిళలపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మిర్చి లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ స్కిడ్ కావడంతో బస్టాప్లో ఉన్న మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో 3 మహిళలు వాహనం కింద నలిగిపోయారు. తీవ్రంగా గాయపడిన 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత మహిళల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డ్యూటీకి వెళ్ళి వచ్చే క్రమంలో జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి నిలబడ్డ లారీ బస్ ఏదో రావడం వల్ల అది ఓవర్టేక్ అయిపోయి ఆ మూటలు అయితే ఉన్నాయి అవి బిన్నేసి వాళ్ళ మీద పడిపోవడం వల్ల వాళ్ళ నడుములు ఇరిగిపోయి వాళ్ళ కడుపులో ఉన్న పేగులను బయటకు వచ్చి అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వీళ్ళు సాధ్యమైన నివాసులే, ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు. వీళ్ళు జస్ట్ డ్యూటీకి వెళ్ళి రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి బ్యారికేడ్స్ అని పెట్టి వెహికల్స్ చాలా ఇది 44 నేషనల్ హైవే. ఇప్పుడు స్పీడ్ బ్రేక్ లేనికే లేవు. కనీసం ఏంటంటే వెహికల్స్ మెల్లగా రానికే కొన్ని బ్యారికేడ్స్ వేసి అట్లాంటివి ఏమైనా చేయాలి. జీబ్రా క్రాసింగ్ వల్ల బ్రిడ్జ్ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. దక్షిణ చిన్న కాశీగా పేరుగాంచిన అద్దంకి మండలం మణికేశ్వరంలో కొలువై ఉన్న శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా లగ్గిశెట్టి వెంకటరమణమ్మ, సభ్యులను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. దేవస్థానం అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని సభ్యులు తెలిపారు. దేవస్థానం ఈవో గుంటుపల్లి వాసుబాబు, ఆలయ అర్చక స్వామి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మెంబర్లు వచ్చారన్న 5 నిమిషాల్లో అందరు ఉంటారు ఇక్కడే.
ఈ రోజు నుంచి మన చైర్మన్ గారి అధ్యక్షతగా ధర్మకర్తల మండలం అందరూ కలిసి మన అదే సార్ శ్రీమతి లక్కిశెట్టి వెంకటరమణమ్మ గారు ఈ దేవాలయానికి చైర్మన్గా 2 సంవత్సరాలు కానీ వ్యక్తులను తెలియజేయను బహిరంగపరచుట చేయనని ప్రమాణ స్వీకారంగా తెలుపుతున్నాను. న్యాయమునకు వివేకంతోనూ నిర్వహించదును. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములకు అనురాగ ద్వేషములకు ఆక్రమములకు ఏమాత్రము కానీయని ప్రమాణం చేస్తున్నాను. దేవాదాయములకు సంబంధించిన శాసనములను నేను భగవంతుని పేరున ఈ క్రింది విధముగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం మణికేశ్వరానికి నూతనంగా ధర్మకర్తల మండలి 50 చేపట్టినాము. ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి లక్కిశెట్టి వెంకటరమణమ్మ గారిని ధర్మకర్తల మండలి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 2 సంవత్సరాల పాటు ఈ ధర్మకర్తల మండలి పదవీ కాలం ఉంటుంది. ఈ రోజు నుంచి మన ధర్మకర్తల మండలి సహకారంతో మరియు అద్దంకి శాసనసభ్యులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో ఈ మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని ఇందు మూలకంగా తెలియజేయడం అయింది. వేటపాలెం మండలం దేశాయిపేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తలుపులు మూసి ఉన్న ఇంటిలో 38 సంవత్సరాల వీరమ్మ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. మరోపక్క భర్త రఫీ వీరమ్మను హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామ్మా బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నంద్యాలలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. ప్రతి సమస్య పరిష్కారం చూపే బాధ్యత నాది అన్న సీఎం చంద్రబాబు. క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్లీనింగ్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని వెల్లడి. సర్లో డిజిటలైజేషన్పై దృష్టి సారించాలని BLOలను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. గాంధీనగర్ సచివాలయం ఆకస్మిక తనిఖీ. డి న్యూస్లో నేటి మాట. ఇతరులను చూసి అసూయపడటం అంటే మనం కల్తీ ఆహారం తిని ఎదుటి వాళ్ళు జబ్బు పడతారని ఆశించడం వంటిది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.